హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీస్ పేర్. నా పేరు సౌజన్య. చాలా రోజుల నుంచి నా మనసులో ఒక చిన్న కల ఉందండి. అదే ఈరోజు మీ అందరి ముందు కూడా ఒక న్యూ జర్నీగా స్టార్ట్ అవుతుంది ఈ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్‌లో నేను నా డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, నా బేబీతో జరిగే క్యూట్ క్యూట్ మూమెంట్స్ అండ్ బేబీ హెల్తీ ఫుడ్ రెసిపీస్ ఈజీ మెథడ్‌లో ట్రావెలింగ్ వ్లాగ్స్ అండ్ నా లైఫ్‌లో జరిగే హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంక మన ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి? హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంటి లైటింగ్ చూసి టైం ఏమైనా 8 ఆర్ 9 అయింది అనుకుంటున్నారేమో? కాదండి, టైం 6 అయింది. బెంగుళూరులో కూడా వెదర్ చాలా చేంజ్ అయిందండి. ఎండలు చూసారా ఎట్లా ఉన్నాయో? ఓకే. నా డే అనేది ఎప్పుడు కూడా ఒక వార్మ్ వాటర్తో స్టార్ట్ అవుతుందండి. వార్మ్ వాటర్ తాగుతూ ఆ రోజు నేను ఏమేమి చేయాలి ఏమిటి అని చెప్పేసి అన్నీ కూడా ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకుంటాను. ఏమైనా మర్చిపోయినా సరే మనకు అదొక రిమైండర్లా యూజ్ అవుతుంది. ఒకసారి మనం ఆ డైరీ అట్లా తిప్పి చూసామంటే ఓకే, ఈరోజు ఈ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ చేయాలి అని మనకు అనిపిస్తుంది అనమాట. అందుకనే మ్యాక్సిమం నేను నోట్ చేసి పెట్టుకుంటాను ఏమేమి చేయాలా ఏంటా అనేది. సో అది కంప్లీట్ అయిన తర్వాత నైట్ సోక్ చేసిన నట్స్ ఉంటాయి కదా, నేనైతే ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అనేవి సోక్ చేసి పెట్టుకుంటాను. పాప చాలా వరకు ఏంటంటే ఆల్మండ్స్ ఇష్టంగా తినదు, వాల్నట్స్ అనేవి కొంచెం ఇష్టంగానే తింటుంది. సో అందుకే వాల్నట్స్ అనేవి సోక్ చేసి పెడతాను. బట్ అవి ఏంటంటే తనకు పీల్ చేసి ఇవ్వాలి. ఆ వాల్నట్స్ పీల్ చేయడం చాలా టఫ్ జాబ్ అండి నాకైతే. తన మీద కొంచెం పీల్ ఉన్నా సరే తను తినడానికి ఇష్టపెట్టుకోదు. సో చూసారా ఎంత కాన్సన్ట్రేట్గా నేను పీల్ చేస్తున్నానో అవి. సో అది అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ బెటర్ ఏంటంటే నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వెదర్కి ఏంటంటే మనకి అప్పటికప్పుడు మనం ఇడ్లీ రుబ్బు చేసుకొని దాన్ని మళ్ళీ ఇడ్లీలా పెట్టుకుంటామని అంటే అంత మంచిగా రావు, ప్లస్ టేస్ట్ కూడా అంత బాగా చాలా చప్పగా ఉంటాయి. అందుకే నేను నైటే ప్రిపేర్ చేసుకుని బయటే పెట్టేస్తాను అనమాట. అది మార్నింగ్ కొంచెం పులుస్తుంది కదా బ్యాటర్ అనేది. సో దాన్ని మనం ఎంత కావాలో అంత తీసి రిమైనింగ్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సో మా కోసం ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. పాపకంటూ నేను మ్యాక్సిమం సపరేట్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయడానికి ఇష్టపెట్టుకోను. మనం ఏమైతే తింటామో అదే పెట్టడానికి నేను ట్రై చేస్తాను పాపకి. అట్లా చేసినప్పుడే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినా తనకు కూడా ఏంటంటే అన్నీ అలవాటు అవుతాయి. తనకంటే మనం సపరేట్ ఫుడ్ పెట్టామంటే బయటికి వెళ్ళినా తనకు సపరేట్ ఫుడ్డే కావాలంటుంది, ఏమైనా మనకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఏంటంటే మేము తినే ఫుడ్లోనే కొంచెం మాడిఫై చేసి తనకు పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే రోజు అదే అని చెప్పను, కొన్ని రోజులు కొన్ని వెరైటీస్ పెడతా, బట్ మోస్ట్ ప్రాబబుల్లీ కూడా మనం తినేవే తనకు పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఈరోజు ఏంటంటే బీట్రూట్ ఇడ్లీ చేస్తున్నాను. బీట్రూట్ ఇడ్లీ అనేది పెద్ద టాస్కా అంటే ఏం కాదండి. అది నార్మల్గా బీట్రూట్ వాష్ చేసుకుని పీల్ చేసేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకుంటాం, లేదనంటే పీల్ చేసేసుకొని ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేసి పెట్టేయడమే అండి. సో ఇడ్లీ కూడా రెడీ అయిపోయి ఇడ్లీ అనేది హాట్ బాక్స్లో తీసి పెట్టేసుకుంటున్నా. అండ్ పాప కోసం బీట్రూట్ ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. నాది పని ఇడ్లీ అవుతున్న టైంలోనే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ కూడా నేనేమి ఎక్కువ హంగామా ఏం చేశానండి. నార్మల్గానే పీనట్స్ అండ్ చిల్లీ, అదే గ్రీన్ చిల్లీ ప్లస్ ఇంకా ఏముంటుంది అది మనకి గార్లిక్, ఇవే యాడ్ చేస్తాను. సో నా ఈ పని అవుతున్న టైంలోనే మెయిడ్ కూడా వస్తారు. తన పని తను చేసుకొని వెళ్ళిపోతారు. డిషెస్ క్లీనింగ్ అండ్ హౌస్ క్లీనింగ్ అది తను చేసుకొని వెళ్ళిపోతారు. ఇట్లా పీనట్ చట్నీకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఫ్రెష్ అయ్యి వచ్చి మనం ప్రిపేర్ చేసింది ఉంది కదా, సో దాన్ని మిక్సీలో వేసేసి చట్నీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు నాకు వేదాంశి లేచి తనకి నిద్ర లేపి తను ఫ్రెష్ చేసేసాను. డ్రెస్ అది అయిన తర్వాత తను పొద్దున్న లేచిన వెంటనే బనానా తింటుంది కొంచెం వాటర్ తాగేసి. సో తను బనానా ఇచ్చేసి ఈ గ్యాప్లో నేను ఏంటంటే వాషింగ్ మిషన్ వేసిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా బయట ఆరబెట్టడం అది ఉంటుంది. తను తింటుంటుంది, వస్తుంది, చూస్తుంది, వెళ్తుంది, తన పని తను చేస్తూ ఉంటుంది. అట్లాగా
ఇదంతా అయిన తర్వాత ద మెయిన్ టాస్క్ అండి నాకు. అందరి పిల్లలు ఎట్లా ఉంటారో నాకు తెలియదు, కానీ ఒక మదర్గా నాకు ఇదే చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దానికి ఫుడ్ పెట్టాలంటే నాకు ఆల్మోస్ట్ 1 to 1.5 hours టైం తీసుకుంటుందండి. అస్సలు తినడానికి ఇష్టపెట్టుకోదు. తనకు 2 ఇడ్లీ ఫీడ్ చేయడానికి నాకు 1 hour టైం పట్టింది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీకు వీడియోలో చాలా ఫాస్ట్గా కనిపిస్తున్నట్టుంది, ఒక దగ్గర కూర్చొని తింటున్నట్టుంది, కానీ అట్లా ఏమి ఉండదండి. తను మొత్తం ఇంటి మొత్తం తిరుగుతుంది, అన్ని టాయ్స్ తీసి కింద వేస్తుంది. అప్పుడే జస్ట్ క్లీన్ చేసి వెళ్ళారు ఆమె. ఎట్లా చేసింది చూడండి, హౌస్ అంతా కూడా మొత్తం బ్లాక్స్ అన్నీ కింద వేస్తుంది. ఆ మ్యాట్ తీసుకొని వెళ్తుంది, డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది, చాలా చేస్తుంటుంది. అట్లానే తనకి తింటున్నప్పుడు అన్నీ గుర్తొస్తాయి. బట్ మనం ఏం అనలేం కదా, అన్నీ కూడా పేషెన్స్గా భరిస్తూ ఉండాలి. అట్లా ఓపిక్గా తనకి ఫీడ్ చేస్తా అనమాట. చూస్తున్నారు కదా ఎట్లా చేస్తుందో. తినేటప్పుడు అన్నీ గుర్తు వస్తాయండి తనకి. బట్ అవే మనకి చాలా మెమరబుల్ మూమెంట్స్ అండి. ఫ్యూచర్లో ఆ మూమెంట్స్ తలుచుకుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది తనతో. సో తినేసిన తర్వాత తనకి బాత్కి రెడీ చేస్తున్నా అండి. బాత్ అంటే తిన్న వెంటనే ఏం చేయించాను. తిన్న తర్వాత తనకు కొంచెం పాటీ ట్రైనింగ్ ఉంటుంది. పాటీ ట్రైనింగ్ అయిన తర్వాత స్నానంకి తీసుకెళ్తాను అనమాట. మోస్ట్ ప్రాబబుల్లీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తనకి 30 minutes అనే టైం ఉంటుందండి స్నానంకి బ్రేక్ఫాస్ట్కి. అయినాక ఇట్లా ఫ్రెష్ అవుతుంది, తను నీట్గా రెడీ అవుతుంది. ఇవన్నీ కూడా మంచిగా చేయించుకుంటుందండి. ఇంత ఏం ప్రాబ్లం ఉండదు నాకు. మంచిగా రెడీ చేయించుకుంటుంది, ఆడుకుంటుంది, ఎన్నెన్నో కబుర్లు చెప్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక్క ప్రాబ్లం ఎక్కడ అంటే తినే దగ్గరే. తినిపించడం అంటే అమ్మో. రెడీ చేసిన తర్వాత తన కోసం ఏంటంటే ఎగ్స్ పెడతా అండి, నేను బాయిల్ చేస్తున్నా అక్కడ. సో తనకి ఏంటంటే నేను మ్యాక్సిమం రోజు ఒక ఎగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. తను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినలేదు అనుకుంటే 2 eggs పెడతాను నేను. లేదు మంచిగానే తిన్నది పర్వాలేదు అనుకుంటే 1 egg. బట్ డైలీ ఏదో ఒక టైంలో 1 egg అయితే నేను తనకు పెడతాను. సో అట్లా ఎగ్ తను చేసిన తర్వాత నేను కిచెన్లో కుకింగ్ స్టార్ట్ చేస్తే వచ్చింది. ఇంకా కూర్చుంటుంది పక్కనే నేను వెజిటేబుల్స్ కట్ చేస్తుంటుంటే. ఆ వెజిటేబుల్ ఏంటి ఇదేంటి అని చెప్పి ఇంక క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అన్నమాట. తను ఇట్లా కట్ చేయు, అదే అట్లా కట్ చేయని చెప్తుంటుంది. సో ఎట్లా చూస్తుందో ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు చేస్తుంది అనమాట అక్కడ. సో ఈ గ్యాప్లో తినకు అన్నీ గుర్తొస్తాయి అక్కడే. చూసారా, అంటే తను ఏమైనా చేసిందంటే తను కూల్ చేయడానికి అనమాట. అమ్మ హగ్ అంటుంది వచ్చి. చాలా ఫన్నీగా ఉంటాయండి మూమెంట్స్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి ఎలా కూర్చుందో. హాస్టల్లో వార్డెన్ ఉంటారు కదా, దగ్గరుండి అన్నీ చేయిస్తారు మనకి. ఈవెన్ మా అమ్మ కూడా నాకు ఎప్పుడు ఇంత దగ్గరుండి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయని చెప్పలేదేమో. తిని మాత్రం అట్లా చెప్తుంది. సో కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఎగ్స్ పెడతా అండి. అదే టైంలో అంటే ఆల్మోస్ట్ 11-11:30 టైంకి ఎగ్ అయితే పెడతాను తనకి. ఎగ్ తింటూ అట్లా టీవీ డైలీ తింటున్నప్పుడు చూస్తుందా అంటే కంప్లీట్గా 3 పూటలు దానికి పెట్టేటప్పుడే టీవీ మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేయను. బట్ అంటే టీవీలో తన బర్త్డే పెట్టమని అడిగింది. సో ఆ బర్త్డే వీడియో తింటూ అవన్నీ ఎవరెవరు వస్తున్నారా ఏంటి ఒక్కొక్కరు చెప్తుంటుంది అనమాట, అమ్మమ్మ తాతగారు అట్లా. సో ఇది అండి నా ఆఫ్టర్నూన్ వరకు నా డేలో జరిగే జర్నీ అనేది. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.